ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కృషి అనిర్వచనీయమని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అత్యుత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులను శుక్రవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా కరప మాజీ ఎంపీపీ గొల్లిపల్లి శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు కళలకి సాకారం చేస్తూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన అత్యధిక మార్కులు సంపాదించి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మొదటి స్థానాల్లో నిలిచినటువంటి మా ప్రియ విద్యార్థులు ఎంతో గర్వకారణం మాకు. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయ్యి ఓన్లీ పిల్లల భవిష్యత్తే ప్రథమ ధ్యేయంగా పెట్టుకుని, యువత భవిష్యత్తే మరో ధ్యేయంగా పెట్టుకుని అందరికీ ఉద్యోగాలు వచ్చే దిశలో పిల్లలు కూడా బాగా చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో నాణ్యత ఉండాలని చెప్పి ఈ సంవత్సరం పాటు ఆయన చేసిన కృషి ఫలమే ఈ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివి అత్యధిక మార్కులు సంపాదించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మరిన్ని మీరందరూ కూడా మంచిగా చదువుకుని ముందుకు వెళ్ళి మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అండగా ఉన్నారు. మీరు ఏం చదవాలనుకున్నా, మీకు ఎందులో సీట్లు రావాలన్నా అందులో సీట్లు వస్తాయి. మీ మార్కులను బట్టి మీరు దేనికి నిరుత్సాహపడకుండా ఏమున్నా మాకు తెలియజేసిన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మీ చదువుకి ఏ ఆటంకం కలగకుండా మేము అందరం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు వచ్చారు, మీరు ఎవరో ఎక్కడ ఏది బాధపడడం అవసరం లేదు. వాళ్ళని చదివించండి, వాళ్ళు చదువుకోవాల్సిన సహకారం మేము అందిస్తాం. ఎందుకంటే మా నారా లోకేష్ బాబు గారు చెప్పిన విధి విధానాలు ఏంటంటే పిల్లల్ని చదివించకుండా, పిల్లలకి ఎటువంటి ఆటంకం కలగకుండా, పిల్లల భవిష్యత్తే మన రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి అందువలన పిల్లల్ని మాత్రం ఎక్కడ నిరుత్సాహపరచకుండా వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో అది చదివించండి, వాటి సహకారాలు మేము అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి నారా లోకేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ నారా లోకేష్ బాబు గారు. అలా చెప్పండి.